వెల్కమ్ బ్యాక్. ఫలానా సెలబ్రిటీ అదేదో పార్టీలో ఫుల్ గా మందు కొట్టిందని గాసిప్ చెవిన పడితేనే విడ్డూరంగా చెప్పుకునేవాళ్ళం. కాలం మారింది. వేషభాషల్లోనే కాదు అలవాట్లలోనూ ఫారెన్ కల్చర్ ఫుల్ గా పట్టేస్తోంది. ఇండియాలో అమ్మాయిలు మందు కొట్టడం అనేది కొన్నాళ్లు పోతే రొటీన్ న్యూస్ అయిపోతుందేమో. నైట్ క్లబ్బులు, పబ్ డ్యాన్సులు ఒకప్పుడు ఉంటే ఓన్లీ ఫారిన్ కంట్రీస్. బట్ ఇప్పుడు మనం కూడా ఆ విషయంలో 4 పెగ్గులు ఎక్కువే కొడుతున్నాం, 4 స్టెప్పులు ఎక్కువే వేస్తున్నాం. హై క్లాస్ సొసైటీ ట్రెండ్ మారిపోయింది. పెగ్గెయ్యకుండా పొద్దు పొడవదు, హ్యాంగ్ ఓవర్ లేకుండా తెల్లారదు. కంట్రీలో లిక్కర్ సేల్స్ పెరుగుతూ పోతున్నాయి. మందు కొట్టడంలో మన తెలుగు రాష్ట్రాలు మిగిలిన వాళ్ళకంటే ముందున్నాయి. మద్యం ఆరోగ్యానికి హానికరమని బాటిల్ మీద తాటికాయంత అక్షరాలు ఇస్తున్నా గ్లాసులు పగిలేలా చీర్స్ కొడుతూనే ఉన్నారు మందు బాబులు. ఇదివరకంటే కుర్రకారు బీరులు బుస్సుమనిపించేవారు. పార్టీలకు అటెండ్ అయిన అమ్మాయిలు కంపెనీ కోసం కాస్త వైనో జిన్నో సిప్ చేసేవారు. అవన్నీ ఇప్పుడు అవుట్డేటెడ్. దేనికైనా రెడీ అంటున్నారు ఈ కాలపు క్లాస్ లేడీస్. పెద్దోళ్లే పర్మిషన్ ఇచ్చేసినప్పుడు, పార్టీల్లో పెగ్గెత్తకపోతే చీఫ్ గా చూస్తారనే కల్చర్ ఉన్నప్పుడు ఎవరి ఓపికలు వాళ్లవి. ఏలిన వాళ్లే లైసెన్సులిచ్చి బార్లా తెరిచాక, మిడ్ నైట్ దాకా పబ్బులకు పర్మిషన్లు ఇచ్చేశాక తప్పని చెప్పినా ఎవరాగుతారని? 4 గోడల మధ్య తాగి తందనాలాడినా సైలెంట్ గా బండెక్కేసి ఇంటికెళ్లిపోయి మర్నాడు మధ్యాహ్నం దాకా బెడ్ మీద నుంచి లేవకపోయినా అది వాళ్ల పర్సనల్. కానీ తాగి రోడ్డెక్కితేనే నాన్ సెన్స్. మగోళ్ల న్యూసెన్స్ ఎలాగూ తప్పడం లేదు. రీసెంట్ గా ఆడోళ్లు కూడా తోడవుతున్నారు. ఇందులోనూ 4 పెగ్గులు ఎక్కువే కొట్టామన్నట్టు నానా రచ్చా చేసి వీడియోలకెక్కేస్తున్నారు. ఫ్యాషన్లోనైనా, మిడ్ నైట్ పార్టీ కల్చర్లోనైనా మిగిలిన నగరాల కంటే మెట్రోపాలిటన్ సిటీస్ ఎంతైనా ఫాస్ట్. డేటింగ్లు, పబ్లిక్ రొమాన్సుల్ని కూడా పబ్లిక్ పెద్దగా పట్టించుకోరు. కానీ శృతి మించితేనే రచ్చ రంబోలా అయిపోతుంది. నో కన్ఫ్యూజన్. ఫారెన్ సీన్ కానే కాదు, బెంగళూరు మెట్రోపాలిటన్ సిటీలో ఫారెన్ నుంచి వచ్చిన బ్లాక్ బ్యూటీ న్యూసెన్స్. పుల్లెత్తిందో, డ్రగ్స్ టేస్ట్ చూసిందో గాని ఓ నైజీరియన్ మహిళ బెంగళూరు నగరంలో నానా యాగీ చేసింది. మార్కెట్ ఏరియాలో గొడవ మొదలు పెట్టడంతో కంట్రోల్ చేయలేక పోలీసులకు కబురు పెట్టారు పబ్లిక్. దగ్గరకొస్తే తంతానన్నట్టు అందరినీ పరుగులు పెట్టించింది ఆ లేడీ. చివరికి లాభం లేదని ఓ టెర్రరిస్ట్ ని పట్టుకున్నట్టు వెనక నుంచి తల మీద ముసిగేసి అంతా మీదపడి చేతులు కట్టేసినా అది కాసేపే. విదిలించుకుని లేచి మరీ వీరంగమేసింది ఆ విదేశీ మహిళ. చివరికి మత్తిచ్చి ఆవిడ్ని బొజ్జో పెట్టేసరికి పోలీసులతో పాటు అక్కడ వాళ్ళందరికీ చెమటలు పట్టేశాయి.
ముంబైలో కూడా అంతే. మందెక్కువై కనిపించిన వాళ్లనల్లా బూతులు తిట్టేస్తున్న బేబీని వర్లీ పోలీసులు స్టేషన్కి తీసుకొస్తే అక్కడేం జరిగిందో చెబితే సరిపోదు, చూడాల్సిందే. మన దగ్గరే పోలీసులు మందుబాబుల భరతం పడుతుంటే ముంబైలో ఊరుకుంటారా ఏంటి? డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి దొరికిన వాళ్ళని దొరికినట్టు పట్టేస్తుంటారు. బాంద్రా ఏరియాలో ఊదించే ప్రోగ్రాం పెట్టుకున్నారు రోజు. ఎర్రకారులో వచ్చిన మేడంని ఆపగానే మొదలైంది డ్రామా. కెమెరాలు ఆపితే తప్ప కారు దిగనని భీష్మించుకుని కూర్చుంది మేడం. కారు ఆపిన పోలీసుల్ని లోపల నుంచి సెల్తో ఫోటోలు తీస్తూ దాగుడు మూతలాట మొదలెట్టింది. భయపెట్టడానికి ఓ అద్దం పగులగొట్టినా లాభం లేకపోయేసరికి చివరికి నానా తంటాలు పడి డోర్ తీసి బయటకు తీసుకొచ్చారు. ఈలోపు ఓ గంటన్నర నాన్ స్టాప్ సినిమా చూపించిందామె. ముంబై బెంగళూరే అంత కిక్కు మీదుంటే ఢిల్లీ సంగతి చెప్పడానికే ఉంది. అక్కడ అమ్మాయిలు చాలా ఫాస్ట్ గురు అంట. ఎంతైనా క్యాపిటల్ సిటీ, అలాగని మనమేం మరీ అంత వెనకబడి ఏం లేము. ఢిల్లీ టు హైదరాబాద్ లేడీస్ మందు కొడితే సీన్ ఎలా ఉంటుందో లుక్ చేద్దాం. మన సీన్లు తర్వాత రివైండ్ చేసుకోవచ్చు గాని ఢిల్లీ పోలీసులకి ఎలాంటి కేసులు బాగానే తగులుతుంటాయి. పెగ్గు మీద పెగ్గు కొట్టిన చిన్న గౌనేసుకున్న పెద్ద పాప కిక్కు దించేసరికి ఢిల్లీ పోలీసుల తలప్రాణం తోకకొచ్చింది. రోడ్డు మీద న్యూసెన్స్ ఎందుకని పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తే అక్కడ గొంతు చించుకుని కేకలేస్తూ అందరినీ ఓ ఆటాడుకోవడమే కాదు, చేతిలో మిగిలిన బీరు బాటిల్ని అక్కడే ఎత్తేసింది ఆ బేబీ. కాసేపు ఫోటోలకు ఫోజులు, మరి కాసేపు ఏడుపులు, పెడబొబ్బలు. మత్తులో ఒళ్ళు తెలియకుండా రోడ్డు మీద పడున్న అమ్మాయిని ఢిల్లీ పోలీసులు హాస్పిటల్కి తీసుకొస్తే అక్కడ న్యూసెన్సే. మంచిగా చెప్తే మొండికేస్తూ, వార్నింగ్ ఇస్తే ఏడుస్తూ, లాస్ట్కు వచ్చేసరికి పోలీసులదే తప్పంటూ ఆ హైక్లాస్ అమ్మాయి న్యూసెన్స్ చేస్తే ఒకరికి నలుగురు పోలీసులు హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. ఓ పెగ్గైతే స్టడీ అనొచ్చేమో గాని పార్టీ మత్తులో పెగ్గు మీద పెగ్గు కొట్టేస్తే ఎక్కడున్నామో తెలియదు, ఏం మాట్లాడుతున్నామో తెలియదు. అబ్బాయిలన్నా ఒక్కటి తగిలిస్తే సారీ బాస్ అంటారేమో గాని అయ్య బాబోయ్ అమ్మాయిలా ఎందుకు పట్టుకున్నాంరా దేవుడా అని తల కొట్టుకునేటట్టు చేస్తారు. పోలీసు బాబాయిల్ని కూడా స్టేషన్లోనే చెడుగుడాడేసుకుంటారు. ఫుల్లుగా తాగి ఒళ్ళు తెలియకుండా రోడ్లపై పడిపోయే మగాళ్లు మన చుట్టుపక్కల ఎక్కడో చోట తగులుతూనే ఉంటారు. కానీ ఆ రేంజ్లో ఆడాళ్లు బాటిల్ ఎత్తడం అంటే వెరీ రేర్. కానీ
పంజాబ్లో పట్టపగలే ఫుల్లుగా మందు కొట్టేసి స్కూటర్ మీద బయలుదేరారు ఇద్దరు లేడీస్. పడుతూ లేస్తూ దొర్లుతూ లూధియానాలో పబ్లిక్ కి ఫ్రీ సినిమా చూపించేశారు. మరీ అంతగా మందు కొట్టాలనిపిస్తే 4 గోడల మధ్య సిప్ కానిచ్చేయాలి గాని హైవే మీదకొచ్చేస్తే రచ్చరచ్చే. లవ్ ఫెయిల్ అయిందో హార్ట్ బ్రేక్ అయిందో గాని ఓ అమ్మడు మందు కొట్టేసి మెయిన్ రోడ్డు మీదకు వచ్చేసింది. నడి రోడ్డు మీద సిట్టింగ్ చేసేసరికి ట్రాఫిక్ జామ్ అయింది. కుయ్యి కుయ్యమంటూ పోలీసులు వచ్చారు. కాసేపు చూసి ఎత్తుకెళ్లి వ్యాన్లో కొదేశారు. ఎక్కడో ఫారెన్ లో అనుకునేరు. చండీగఢ్ ఢిల్లీ హైవే మీద జరిగింది సీన్. హైదరాబాద్ కూడా ఈ మధ్య బాగా ఫాస్ట్ అవుతోంది. ఇది వరకు స్లో ఉన్నారని కాదు గాని లేడీస్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతున్నారు. ఆ మధ్య మందు కొట్టి దొరికిన ఓ డాక్టర్ అమ్మ దెబ్బకి పోలీసులకి నీరసం వచ్చేసింది. చూశారుగా, ఓదమంటే ఓదకుండా ఆగమంటే ఆగకుండా చంటి పిల్లల ఎలా అల్లరి చేసిందో. ఫోటోలు తీస్తున్న వారిపై చిందులేస్తూ ఆపిన పోలీసులకి క్లాస్ పీకుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇద్దరు లేడీస్ బుక్ అయిపోయారు. చూసే ఓపికలుండాలే గాని ఇండియాలో ఇలాంటి సీన్లు లెక్కలేనన్ని. ఏతావాత చెప్పొచ్చింది ఏంటంటే లిక్కర్ సేల్స్ మా వల్లే పెరుగుతున్నాయని మగమహారాజులు జబ్బలు చరుచుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే అన్నిట్లో ఫస్ట్ అనే లేడీస్ ఈ విషయంలోనూ ఫాస్ట్ గా ఉన్నారు. పర్సంటేజీ తక్కువైనా రచ్చ చేసే విషయంలో ఓ స్టెప్ ముందుంటున్నారు. 10 మంది మగాళ్లు తాగి దొర్లుతున్నా పెద్దగా పట్టించుకోగాని ఓ అమ్మాయి కాస్త తూగినా వింతే మరి. మోడ్రన్ అమ్మాయిల చిందులు కూడా వార్తలవుతున్నది అందుకే.